హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య అఫీషియల్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, నిత్య కూడా బాగుంది. ఏం నిత్య లేదనుకుంటున్నారా? యాక్చువల్లీ నిత్య ప్రెగ్నెంట్ కదా, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. కొన్ని మంత్స్ వరకు నిత్యాన్ని సోషల్ మీడియాలో చూపించకూడదు అనుకుంటున్నాను. అండ్ తను కూడా అనుకుంటుంది, ఎందుకు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, సో నజర్ అనేది ఉండేది కాబట్టి, సో అందుకనే మేము కూడా సోషల్ మీడియాలో ఏమీ అప్డేట్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు. ఆల్రెడీ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు. అక్క మీ హెల్త్ ఎలాగుంది, వదిన మీ హెల్త్ ఎలాగుంది, బేబీ హెల్త్ ఎలాగుంది, ఎన్నో మంత్ అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా. లిటరల్లీ మేము చాలా వెయిట్ చేస్తాం మేము కూడా చెప్పడానికి. యాక్చువల్లీ ఈరోజు నేనే వ్లాగ్ చేస్తున్నాను. తన ప్రెగ్నెన్సీ అప్డేట్స్ అన్నీ కూడా నేనే ఇస్తున్నాను. అంటే నిత్య లేదు కాబట్టి షార్ట్కట్లో చిన్నగా చెప్పేస్తాను. నిత్య అంత నేను చెప్పలేను, కానీ నేనేం చెప్పగలను అది చెప్తాను. చాలామంది క్వశ్చన్స్ కూడా అడిగారు, సో క్వశ్చన్స్కి కూడా నేను రిప్లైస్ ఇస్తాను. నిత్య స్టోరీ పెట్టింది కదా, చాలామంది క్వశ్చన్స్ అడిగారు. నిత్య బదులు నేనే మాట్లాడుతున్నాను ఈరోజు. నిత్య కూడా ప్రెగ్నెన్సీ రీల్స్ కూడా అప్లోడ్ చేస్తుంది, షార్ట్స్, అదే యూట్యూబ్లో. అండ్ సిరీస్ అని మెన్షన్ చేసాం మేము కూడా. అంటే మాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి తీసుకున్న ప్రతి ఒక్క వీడియో ఒక షార్ట్ లాగా చేసి మేము అప్డేట్ చేస్తున్నాము. అంటే దాంట్లో అప్డేట్స్ అంటే ఏముండవు, ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాము అంతే. అది కూడా ఈ వీడియో వచ్చేలోపు 2-3 వీడియోస్ కూడా వచ్చేసి అప్లోడ్ అయిపోయి ఉంటాయి. అండ్ చాలామంది కూడా క్వశ్చన్స్ పెట్టారు, కామెంట్స్ కూడా చేశారు, డైరెక్ట్ మెసేజెస్ కూడా పెడుతున్నారు ప్రెగ్నెన్సీ అప్డేట్ ఏంటని. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, అక్క మీ ప్రెగ్నెన్సీ అప్డేట్ చెప్పండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఈ వీడియో తీసే టైంకి తనకి 8th మంత్, మే, ఇది 8th మంత్ స్టార్ట్ అయింది. అండ్ ఈడీడీ అంటే ఇప్పుడు అప్పుడే చెప్పం, మీ ఎస్టిమేషన్ ఇంకా మీరు వేసుకోండి. ఇంకా మేలో 8th మంత్ అంటే ఇంకా డెలివరీ డేట్ ఇంకా మీరు ఎస్టిమేషన్ వేసుకుంటారు, డెలివరీ మంత్. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ అయితే అది. అండ్ మీరు కూడా ఇంకా మినీ వ్లాగ్స్ చూస్తూ ఉంటే, మీకు కూడా ఆ సిరీస్ చూస్తూ ఉంటే మీకు కూడా తెలుస్తుంది తను ఏ మంత్, ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీ, ఎప్పుడు ఏ మంత్ అనేది మీకు కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. వీడియోస్ తను కూడా షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ సిరీస్ మీరు చూస్తూ ఉండండి. మ్యాక్సిమం తన ఆ షార్ట్స్ వీడియోస్లో, ఆ ప్రెగ్నెన్సీ సిరీస్లో ఆ వీడియో టైంకి ఏ మంత్ ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తుంది. యాక్చువల్లీ మేము 2025లో చేసిన వీడియోస్ షార్ట్స్ అన్నీ లేట్గా అప్లోడ్ చేస్తున్నాము. సో దీనివల్లే కొంచెం మాకు కూడా వర్క్స్ ఉండటం వల్ల మాకు కూడా కొంచెం ఈ ప్రెగ్నెన్సీ టైంలో, ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో, సో అందుకని మేము కూడా కొంచెం లేట్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అబౌట్ యువర్ ప్రెగ్నెన్సీ, హౌ డిడ్ యూ ప్లాన్? ప్రెగ్నెన్సీ అయితే యాక్చువల్లీ మేమేం ప్లాన్ చేసుకోలేదు. ఈ ప్రెగ్నెన్సీ అయితే మేము అసలు ప్లాన్ చేసుకోవాలా. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే 5 years తర్వాత, అంటే మ్యారేజ్ అయిపోయి ఆల్రెడీ మాకు 3 years అయిపోయింది. అండ్ మేమేమనుకున్నామంటే ఇంకో 5 years తర్వాత ఫస్ట్ సెటిల్ అవ్వాలి, మొత్తం అంతా బేబీకి మొత్తం అంతా మనం సెట్ చేసి ఉంచాలి, వాళ్ళు బయటకు వచ్చే టైంకి అంత హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, వాళ్ళు మాకులాగా కష్టపడకూడదు. సో అందుకని నేను నిత్య ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాం, ప్రెగ్నెన్సీ గురించి 5 years గ్యాప్ తీసుకుందాం, అప్పుడే వద్దు, ఫస్ట్ నువ్వు నేను సెటిల్ అవుదాం, మన బిజినెస్ కొంచెం గ్రోత్ చేసుకుందాము. సో ఇంకా నేను అదే అనుకున్నా, నిత్య కూడా అదే అనుకుంది. బై గాడ్స్ గ్రేస్ ఇలా ప్లాన్ చేయకుండానే దేవుడు మాకు ఇచ్చేసాడు. వి బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేయర్స్ కూడా మాకు చాలా హెల్ప్ అయినాయి ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా. ఈ 8th మంత్ వరకు, ఇప్పుడు వరకు మీరు కూడా చాలా మెసేజెస్ చేసి, అక్క మీ హెల్త్ జాగ్రత్త, బేబీ హెల్త్ జాగ్రత్త, ఎప్పటికప్పుడు మెసేజెస్ చేస్తూ అడుగుతూ ఉంటున్నారు. మేమైతే ఏం ప్లాన్ చేసుకోలేదు. బై గాడ్స్ గ్రేస్ మాకు హ్యాపీగా ఈ జర్నీ అంతా బాగా నడుస్తుంది. అండ్ ఇంకా ఈ 2 months ఉంది. 2 monthsలో కూడా మీరు కూడా ఇంకా బాగా
మమ్మల్ని బ్లెస్ చేయండి, బేబీ కూడా మంచి హెల్త్తో పుట్టాలి, మంచి హెల్దీ బేబీగా రావాలి, ఆ మదర్ కూడా హెల్దీగా ఉండాలి. ఇంక అంతకంటే నాకు ఇంక పెద్ద కోరిక అంటే ఇంకేమీ లేదు ప్రస్తుతానికైతే. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే ఐఎమ్ హ్యాపీ. ఇంక అంతకు మించి నాకు వేరే ఆలోచన, వేరే మైండ్ సెట్ అసలు ఏం లేదు నాకు. దేవుడిచ్చిన దాన్ని ఏది కాదనకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్, చాలా సెన్సిటివ్, చాలా నజర్ ఉండిద్ది అసలు. ఎందుకంటే బయట నేను చూస్తున్నాను, జరిగినవి నేను చూశాను, నేను నిత్య చూసాం. ప్రెగ్నెన్సీ అనేది చాలా సింపుల్ విషయం అయితే కాదు. మేమైతే చాలా బ్లెస్డ్ ఈ విషయంలో అయితే. నో నజర్ ప్లీజ్. బై గాడ్స్ గ్రేస్ యూ బోత్ ఆర్ హ్యాపీ, బేబీ హెల్త్ ఈజ్ సో గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పటికీ ఈ క్వశ్చన్ చాలా అంటే చాలామంది అడిగారు నన్ను, నిత్యాని నన్ను చాలామంది అడిగారు. మేము దాని గురించి చాలాసార్లు రిప్లైస్ ఇస్తున్నాము, స్టోరీలు పెడుతున్నాము, షార్ట్స్లో చెప్పాము, వ్లాగ్స్లో చెప్పాము, అండ్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. క్వశ్చన్ ఏంటంటే, ఎవరు లవ్ స్టోరీ? లవ్ స్టోరీ అనేది అయితే మేము కొంచెం పెద్దగా ప్లాన్ చేస్తున్నాము. అంటే అది ఒక చిన్న వీడియోలో చెప్పేది కాదు. ఐ థింక్ కుదిరితే మేము ఒక మంచి సిరీస్ లాగే చేద్దాం అనుకుంటున్నాం ఆ లవ్ స్టోరీ. కొంచెం బడ్జెట్, కొంచెం స్ట్రెంగ్త్, పవర్ అన్నీ కావాలి అది చేయాలంటే. సపోర్ట్ కూడా ఉండాలి. మీ సపోర్ట్ ఉంటే ఆ సిరీస్ ఖచ్చితంగా మేము అప్లోడ్ చేస్తాము. అంటే అది ఒక లవ్ సిరీస్ లాగా అప్లోడ్ చేస్తాం. షార్ట్స్ లాగా అవ్వచ్చు, లేకపోతే ఎపిసోడ్స్ లాగా రిలీజ్ చేస్తాము. లవ్ స్టోరీ అయితే కొంచెం పెద్దగా ప్లాన్ చేస్తున్నాం. దాని గురించి అయితే కొంచెం అది బడ్జెట్తో కూడుకున్నది కాబట్టి, సో అందుకనే ఇంకా మేము లవ్ స్టోరీ కూడా మా ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీస్ కంటే తెలుసు. కానీ అంటే మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్కి, ఫాలోవర్స్కి చాలామంది వరకు తెలియదు అసలు మీ లవ్ స్టోరీ ఏంటక్క, మీ లవ్ స్టోరీ ఏంటన్నా, ఇలా అందరూ అడుగుతున్నారు మమ్మల్ని కూడా. త్వరలో వస్తుంది ఏమో, నెక్స్ట్ ఇయరో లేకపోతే ఆ నెక్స్ట్ ఇయరో ఎప్పుడన్నా రావచ్చు, బట్ వీఆర్ ప్లానింగ్ సూన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ యువర్ హెల్త్ అండ్ బేబీస్ హెల్త్ డూయింగ్? కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నిత్య, బేబీ ఇద్దరు హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు 8th month కదా, ఇద్దరు చాలా హెల్తీగా ఉన్నారు, సేఫ్గా ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేవు. మీరు అనుకుంటున్నట్టు కాంప్లికేషన్స్ అంటూ ఏం లేవు. బేబీ హెల్త్ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మంత్లీ మేము వెళ్ళి చెక్ చేయించుకుంటున్నాము. సో మేడం కూడా బాగానే ఉంది, స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పలేను కూడా దీంట్లో అయితే. మేము లాస్ట్ మంత్ అనుకుంటా బేబీ ఫేస్ చూసాము, 3D స్కాన్. చూడంగానే నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య మామయ్య గారు వాళ్ళు వీళ్ళందరూ చూసి వాళ్ళు వీళ్ళ పోలిక, వీళ్ళు వాళ్ళ పోలిక అని మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం సేపు ఏమో మా అమ్మలాగా అనిపిస్తుంది, కొంచెం సేపు ఏమో నిత్య వాళ్ళ అమ్మగారులాగా అనిపిస్తున్నారు. కొంచెం సేపు ఏమో నాకైతే నిత్యలాగే కనిపిస్తుంది. బేబీ అయితే బాయో గర్ల్ మేము గెస్ చేయలేకపోతున్నాము. ఓ పని చేయండి, బాయో గర్ల్ మీరు మెన్షన్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. ఎక్కువ ఏదొస్తుందో నేను చూసి దాని గురించి ఒక షార్ట్ వీడియో చేస్తాను. ఎవరెవరు ఏ కామెంట్స్ పెట్టారు అనేది, ఎవరెవరు ఎంతమంది కామెంట్స్ పెట్టారో దానికి కూడా నేను రిప్లై ఇస్తాను. షార్ట్ వీడియో నేను చేస్తాను. ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను కూడా నిత్యతోనే ఉంటున్నాను. యాక్చువల్లీ నేను లాస్ట్ 7 months వరకు, 7th month వరకు నేను నా వర్క్స్లో నేను బిజీగానే ఉన్నాను. 7th month నుంచి నేను కొంచెం లీవ్ తీసుకొని ఈ లాస్ట్ 3-4 months నిత్యతో కొంచెం టైం స్పెండ్ చేద్దాము. బేబీ హెల్త్, నిత్య హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఈ 7 months వరకు నా వర్క్స్ నేనేం ఆపుకోలేదు. నాకు ఎప్పుడు రోజు ఉండవు, ఎప్పుడన్నా ఒకసారి ఉంటే వర్క్స్, ఆ వర్క్స్ అలాగ వెళ్ళొస్తాను. ఇప్పటి నుంచి వాటికి కూడా ఏం వెళ్ళట్లేదు. ఇంకా నేను వర్క్స్ అన్నీ ఆపేసి ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు అనుకోమాకండి.
యాక్చువల్ నాకు ఇంట్లో కూడా వర్క్స్ వస్తూ ఉంటాయి. నేను ఇంట్లో చేసే వర్క్స్ ఇంట్లో చేస్తాను. నాకు కూడా కొన్ని వర్క్స్ వస్తాయి, అవి వేరే వాళ్ళకి అప్పచెప్తాను, ఇంకంతే. వాట్ డూ యూ గైస్ డూ టు ఎర్న్? నిత్య చాలాసార్లు చెప్పే ఉండిద్ది, మేము కూడా షార్ట్స్లో చాలాసార్లు చెప్పే ఉంటాం మేము ఏం వర్క్స్ చేస్తున్నాం అనేది. ఐఎమ్ ఏ ఫోటోగ్రాఫర్ అండ్ నిత్య ఏంటంటే ఒక కన్సల్టెన్సీలో చేసేది, వర్క్ ఫ్రమ్ హోమే, బయటికి వెళ్ళి చేసేదేం కాదు, వర్క్ ఫ్రమ్ హోమే చేస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నిత్య మెటర్నిటీ లీవ్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము నిత్య అయితే ప్రజెంట్ జాబ్ మెటర్నిటీ లీవ్లో ఉంది కాబట్టి నిత్యకి శాలరీ అంటే ఏం రాదు. నేనేంటంటే 7th month వరకు నేను ఫోటోగ్రాఫర్ కాబట్టి నాకంటూ ఈవెంట్స్ ఉంటాయి, నేను ఈవెంట్స్కి వెళ్ళిన అమౌంట్ ఇంతే, ఇలాగే నేను ఎర్న్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటున్నా కదా, ఏంటి మరి ఎలా ఎర్న్ చేస్తావు అని అనుకుంటూ ఉంటారు. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్బమ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్స్ చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్లా చేస్తున్నాను. నాకంటూ కొన్ని వీడియోస్ వస్తాయి, వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్బమ్ డిజైనింగ్ కూడా చేస్తున్నాను ప్రజెంట్ అయితే. సో ప్రజెంట్ అయితే ఇంట్లో ఇలా ఎంజాయ్ చేస్తాను. నేను ఇప్పుడు ఇంట్లో ఉంటే నాకు ఈవెంట్స్ అంటూ రాకుండా ఏముండవు, మ్యాక్సిమం నాకు ఈవెంట్స్ వస్తూనే ఉంటాయి. నేను ఏం చేస్తానంటే మా ఫ్రెండ్స్ ఉంటారు, మా ఫ్రెండ్స్ అని పంపిస్తూ ఉంటాను. ఇన్ కేస్ ఏమన్నా పెద్ద ఈవెంట్స్ ఏమన్నా ఉంటే నేను వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తే అప్పుడు వెళ్తానే, కానీ మ్యాక్సిమం నేనైతే ఏం వెళ్ళట్లేదు. అండ్ వెళ్ళను కూడా ప్రజెంట్ ఈ 4 months కూడా. సో కొంచెం బేబీ హెల్త్, నిత్య హెల్త్ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి కాబట్టి మనీ కన్నా ఫస్ట్ వీళ్ళిద్దరు నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టైంలో మనీ కూడా ఇంపార్టెంటే, బట్ మనీ అనేది ఎర్నింగ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే, నాకు ఎర్నింగ్ అనేది ఉంది ఈ 4 monthsకి అయితే. నో ప్రాబ్లం, నాకు అసలు ఆ ప్రాబ్లం ఏం లేదు మనీ విషయంలో. అండ్ మా పేరెంట్స్ అవ్వచ్చు, లేదా మా అత్తయ్య గారు కానీ, లేదా మా మామయ్య గారు కానీ నాకు సపోర్ట్గానే ఉంటున్నారు, వాళ్ళే మాకు సపోర్టివ్గా ఉంటున్నారు. బీ హ్యాపీ అండ్ బ్లెస్సెడ్. నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీరు చేసే ప్రేయర్స్, మీరు ఇచ్చే సపోర్ట్ ఇప్పటి వరకు నిత్య హెల్త్కి, బేబీ హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా మీరు ప్రేయర్ చేయండి. నేను కూడా ప్రేయర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ టైం అనమాట. ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా ఈజీ థింగ్ అయితే కాదు. మేము కూడా ఇంక ఇర్రెస్పాన్సిబుల్గా ఏమి ఉండట్లేదు. సో ఇంక బేబీ వస్తుంది కాబట్టి చిన్నపిల్లలాగా అయితే ఏమి ఉండకూడదు కదా, ఇది బేబీ విషయం కాబట్టి వీ హ్యావ్ టు థింక్ మెచ్యూర్, బీ మెచ్యూర్. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ నిత్యాకి, బేబీకి హ్యాపీగా ఉండాలి. హౌ ఆర్ యూ? బీ హానెస్ట్. ఇది నిత్య క్వశ్చన్, నేను చెప్తున్నాను. అన్నీ నిత్యాకే పెట్టారు, అసలు నేనేం స్టోరీస్ ఏం పెట్టను, నేను కూడా అసలు ఏమేమి మెన్షన్స్ చేయను అసలు స్టోరీస్. అసలు నేను ఇన్స్టాలో అసలు యాక్టివ్గానే ఉండట్లేదు. ఎప్పుడన్నా ఒకసారి మూడు వచ్చినప్పుడు స్టోరీ పెడతాను, వెళ్ళిపోతాను, అంతే. అంత మించింది ఏమని చెయ్యట్లేదు. చెప్పా కదా, ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో లాస్ట్ ఈ ఫ్యూ మంత్స్ నుంచి కొంచెం ప్రైవేట్గానే ఉంటున్నాము. నిత్యాన్ని కూడా దేంట్లో అప్లోడింగ్స్లో కానీ, ఫొటోస్లో కానీ ప్రీవియస్గా చేసిన వీడియోసే, ఫస్ట్ మీకు చెప్పినట్టే ప్రీవియస్ చేసిన వీడియోసే అవే అప్లోడ్ చేస్తున్నాము. సో హౌ ఆర్ యూ? బీ హానెస్ట్. ఈ క్వశ్చన్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు డైలీ కాల్స్ మాట్లాడుతూ ఉంటావు, మెసేజ్ చేస్తూ ఉంటావు. ఈ క్వశ్చన్ ఎవరు అడిగారో తనకి తెలుసు, మీ ఇద్దరే మాట్లాడుకుంటారు. నిత్య అయితే ఫైన్, గుడ్, బేబీ కూడా గుడ్, ఇద్దరు బాగున్నారు, హెల్దీగా ఉన్నారు. నిత్య బదులు నేను చెప్పాను, ఇంక మిగతా ఏమైనా ఉంటే నిత్యతో మాట్లాడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 26th February 2023 గుర్తుందా? ఇది కూడా నిత్య క్వశ్చన్. అబ్బా, నాకు ఏం తెలీదు, నేను జస్ట్ డ్రాప్ చేసి వెళ్ళిపోయాను. మీ ఇద్దరు ఆ రోజు ఎలా ఎంజాయ్ చేశారో నాకు ఐడియా లేదు, మీ ఇద్దరికి గుర్తుండాలి. జాబ్ కంటిన్యూ చేస్తున్నారా? ప్రజెంట్ అయితే ఇప్పుడు నిత్య చేయట్లేదు, చెప్పా కదా. మేబీ ఫ్యూచర్లో తను చేస్తే కంటిన్యూ చేయొచ్చు. చెప్పాం కదా ఆల్రెడీ, నిత్య ప్రెగ్నెన్సీ జర్నీలో ఉంది కాబట్టి, సో ఈ మెటర్నిటీ లీవ్లో ఉంది. తను జాబ్ చేస్తే చేయొచ్చు. యాక్చువల్లీ మేము ఒక ప్లాన్లో ఉన్నాము, వీఆర్ థింకింగ్ బిగ్. సో
అది ఇప్పుడప్పుడే అప్డేట్ చెయ్యము, ఫ్యూచర్లో చెప్తాము అది కూడా. ఇది చాలా, ఈ క్వశ్చన్ అంటే నాకు ఎప్పటికీ బాధగా ఉండిద్ది. రియాక్షన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ ప్రెగ్నెన్సీ రివీల్ చేసినప్పుడు ఫ్యామిలీతో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఏది ఇదైతే నాకు చాలా ఇదిగా అనిపించింది. ఏది రికార్డ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదైతే అసలు నేను ఆలోచించలేను. నేను కూడా ఫోటోగ్రాఫర్ అయి ఉండి, ఒక యూట్యూబర్ అయి ఉండి, మేము సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో మేము ఇద్దరం ఉండి మేము దీన్ని అసలు రికార్డింగే చేయలేదు. నాకు ఇప్పటికీ ఈ విషయం గురించి ఆలోచిస్తే ఎందుకు మర్చిపోయాం మేము ఇది అని అనుకున్నాం. అండ్ అది ఎందుకు మర్చిపోయామో కూడా చెప్తానేనండి. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ద్వారానే మీకు దాంట్లో ఆన్సర్ ఉంది, నేను ముందే చెప్పేశాను. వీఆర్ నాట్ ప్లాన్ నౌ. సో మేము అనుకోలా. వన్ డే మార్నింగ్ నేను పడుకొని ఉన్నాను, నిత్య వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నారు, ముగ్గురం ఇంట్లోనే ఉన్నాం. ఐఎమ్ స్లీపింగ్. తను వెంటనే మార్నింగ్ లేచింది, లెగిచి ముందు నుంచే చెప్తుంది, నిఖిల్ 2 months అవుతుంది అని. సో ఓకే, టెస్ట్ చేసుకొని చూడు ఒకసారి అని అన్నాను. టెస్ట్ చేసుకుంది. నేను కింద పడుకొని ఉన్నా. తను వచ్చి సడన్గా నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. ఏమైంది అని అనగానే లిటరల్లీ తను ఏం మాట్లాడట్లా, జస్ట్ తీసుకొచ్చి నా కళ్ళ ముందు ఇలా పెట్టింది. ఐ వాజ్ షాక్. నేను అసలు ఆ షాక్లో ఉన్నా. అసలు ఏం జరిగిందో ఏమవుతుందో కూడా నాకు తెలీదు. అది చూడంగానే నా కంట్లో నీళ్ళు తిరిగినాయి. కానీ అసలు చాలా ఎమోషనల్ అయిపోయా నేనైతే. అసలు చాలా బ్లెస్గా ఫీల్ అయిపోయాను. అది చూడంగానే నా మైండ్లో ఒకటే, గాడ్ బ్లెస్డ్ అస్ అంతే. ఇంకా అంత మించింది మా మైండ్లో ఇంకేమీ లేదు. నా మైండ్లో అయితే ఇంకా నేను రికార్డ్ చేయాలి అన్న విషయం కూడా నాకు తెలీదు. తను కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది నా దగ్గరికి, వచ్చి ఇలాగా నిఖిల్ ఇదిగో అన్నాడు. అసలు ఆ మూమెంట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంకా ఆ టైంలో మేము ఎవరితో కూడా ఏమీ రియాక్షన్ వీడియోస్ కూడా ఏం చేయలేదు. ఫస్ట్ నిత్య మా మమ్మీ కాల్ చేసింది, అత్తయ్య ఇది సంగతి ఇది అని చెప్పంగానే, పాజిటివ్ వచ్చింది అనగానే షీ వాజ్ హ్యాపీ. తర్వాత వెంటనే మా డాడీకి కాల్ చేసింది. హీ వాజ్ షాక్డ్. ఆయనైతే అసలు రియాక్ట్ ఏమవలా, షాక్ అయ్యాడు. మా నాన్న అవునా కంగ్రాట్స్ అన్నారు. అండ్ మా నాన్నతో కాల్ మాట్లాడాక నిత్యను వాళ్ళ ఫ్రెండ్ కలిసి, నిత్య భయపడుతుంది వాళ్ళ డాడీకి చెప్పడానికి. అంటే భయం అంటే పేరెంట్స్ కదా, సిగ్గు. సో ఇంకా అందుకనే వెళ్ళి వెంటనే వాళ్ళ ఫ్రెండ్ అంటే ఎందుకో గీతిక వెళ్ళి బయటకు వెళ్ళి ఇంకా ఇలా చెప్పింది మా అత్తగారికి, మా మామయ్య గారికి. దే వాజ్ హ్యాపీ, సో హ్యాపీ. వాళ్ళు కూడా షాక్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ మూమెంట్ నేను ఇంకా మర్చిపోలేను. నా కళ్ళ ముందు అలా మెదులుతున్నాయి అంతే. ఇంకా అవి నేను ఆ రియాక్షన్ వీడియోస్ తీసుకోలేదు. వెంటనే ఇంకా ఆ రోజు అయిపోయిన వెంటనే ఇంకా ఆ మూమెంట్ అయిపోయిన వెంటనే నేను నిత్య ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్ళాము. క్లోజ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్కే చెప్పాము, ఎవ్వరికీ చెప్పలేదు. వైజాగ్లో 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా అంటే చాలా క్లోజ్. వాళ్ళకి రిలేటివ్స్కి కూడా కొంచెం ఒక థర్డ్ మంత్ వచ్చాకే చెప్పాము, ఎవరికి చెప్పలా. వాళ్ళ రిలేటివ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ ఎవరికీ చెప్పలేదు అసలు. మేమైతే థర్డ్ మంత్ వచ్చాకైతే అప్పుడు చెప్పింది నిత్య. కొంతమందికి కూడా థర్డ్ మంత్ వచ్చాకే చెప్పింది. మేము కూడా ప్రెగ్నెంట్ అని లాస్ట్ 6th monthలోనో 5th monthలోనో మేము కూడా అప్పుడే రివీల్ చేసాము ప్రెగ్నెన్సీని కూడా. సో ఇంకా అందుకనే మేము చాలా సెన్సిటివ్ అని ఇంకా మేము కూడా రియాక్షన్ వీడియోస్ ఏం తీయలేకపోయాం. బట్ ఒకవేళ కనుక రియాక్షన్ వీడియో తీసి ఉంటే ఇంకో లెవెల్లో ఉండేదిలే. లిటరల్లీ అసలు నేనైతే ఆ వీడియోస్ తీద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఎందుకంటే నేను చాలామంది యూట్యూబ్ వీడియోస్, షార్ట్స్, రీల్స్లో చూస్తే వాళ్ళ రియాక్షన్స్ చూస్తుంటే
ఏడిపోయా ఇంక నాకైతే. ఈ ప్రెగ్నెన్సీ టైంలో నేను కూడా చాలా వీడియోస్ రీల్స్ చూసి రియాక్షన్ వీడియో మిస్ అయిపోయామే అని ఇప్పటికీ హర్ట్ అవుతాను. బట్ నో ప్రాబ్లం. బేబీ డెలివరీ అయినప్పుడు నా రియాక్షన్, ఎవరైతే హాస్పిటల్కి వస్తారో వాళ్ళ రియాక్షన్స్ ప్రతిదీ రికార్డ్ చేస్తాము. ఖచ్చితంగా రికార్డ్ చేస్తాను. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, మీరు ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు మళ్ళీ ఏం చెప్పలేదని. బేబీ మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయి. అది 4th మంత్ అనుకుంటా, చెకప్కి వెళ్ళాము నేను నిత్య. అండ్ ఇద్దరం బయట వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము. జస్ట్ నిత్య నాకు కడుపులో ఏదో లాగుంది, ఒకసారి పొట్ట మీద చెయ్యి అని అంది. లెఫ్ట్ హ్యాండ్ జస్ట్ ఇలా పెట్టాను అంతే. ఇలా పెట్టాను అంటే నాకు ఒక చిన్న ఏదో ఇలా తగిలినట్టు అనిపించింది. అదే ఫస్ట్ కిక్. ఆ 4th మంత్ 5th మంత్ నాకు ఇప్పటికీ గుర్తుకు రావట్లేదు. 4th మంత్ ఎండింగ్ 5th మంత్ స్టార్టింగ్ ఆ స్పర్శ ఇప్పటికీ అలాగే అనిపించింది. ఐ వాజ్ సో హ్యాపీ. అసలు చాలా ఆ మూమెంట్ కూడా నేను చాలా మర్చిపోలేను. ఇవన్నీ రియాక్షన్ వీడియోస్ అన్నీ తీద్దాం. అసలు యాక్చువల్లీ మేము ప్రెగ్నెన్సీ టైంలో వీడియోస్ అంటూ కూడా ఏం చెయ్యట్లేదు. అంటే మామూలుగా మేము బయటికి వెళ్ళినవి కానీ మేము ఏమన్నా చేసినవి కానీ, ప్రెగ్నెన్సీ సిరీస్ అంటే మామూలుగా మేము చేసినవే కానీ ప్రెగ్నెన్సీకి ఓ సిరీస్ లాగా అంటే మేమంటే ఏమి వీడియోస్ ఏం చేయట్లా. ప్రజెంట్ ఇప్పుడు 8th మంత్ కాబట్టి ఈ 2 monthsలో ఏమన్నా కుదిరితే ప్రెగ్నెన్సీ సిరీస్ ఏమన్నా చేయడానికి ప్లాన్ చేస్తాను. చూద్దాం, ట్రై చేద్దాము. అండ్ రియాక్షన్ వీడియో తీయలేదు, సో సారీ, మీకు కూడా చూపించలేను ఆ వీడియోస్. నేను కూడా అది ఇంక మా మైండ్లో మా కళ్ళల్లోనే మెదులుతూ ఉంటాయి. ఇంకంతే, ఇంక దాన్ని ఇంకా అలా గుర్తుపెట్టుకోవాలి ఇంకా మేము, అంతే. ఇంకా అవి మాటలో చెప్పడమే కానీ ఇంకా చూపించడానికి ఏం లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ అదే యాస్టీస్ అలాగే ఉంది. ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ సిన్స్ యూ స్టార్ట్ యువర్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యువర్ బోత్ ఫ్యామిలీస్ రియాక్షన్ అబౌట్ యువర్ ప్రెగ్నెన్సీ. అదే ఇంకా ప్రెగ్నెన్సీ వీడియోనే, ఇంకా మేము రియాక్షన్ వీడియో ఏం తీయలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నో మంత్ ఇప్పుడు, అండ్ సో హ్యాపీ టు సీ యూ టుగెదర్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో మంత్ ఇందాకే చెప్పేశాను కదండి. అండ్ దిస్ ఈజ్ ద 8th మంత్. ఈ వీడియో రికార్డ్ చేసేసరికి 8th మంత్. మీ లవ్ స్టోరీ ప్లీజ్ అండ్ ఏ మంత్. మీకు ఆల్రెడీ చెప్పేసా కదా లవ్ స్టోరీ గురించి. లవ్ స్టోరీ ఇప్పుడప్పుడే అనుకోవట్లేదు. అండ్ ఏ మంత్ కూడా ఇప్పుడే మెన్షన్ చేశాను ప్రీవియస్ క్వశ్చన్లో కూడా, 8th మంత్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ very కామెడీగా ఉంది బ్రో ఈ క్వశ్చన్. ఎవరో తెలీదు, మీరు మీ హస్బెండ్ డివోర్స్ తీసుకుంటున్నారా, అందుకే లవ్ కొంతకాలమే ఉంటుంది. ఈ డైలాగ్ నాదే. ఎప్పుడో ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ యూస్ చేశాడు. ఇప్పటికీ ఈ డైలాగ్ నేను ఇప్పటికీ యూజ్ చేస్తూ ఉంటా, లవ్ కొంతకాలమే ఉంటుందని. లవ్ కొంతకాలమే ఉంటుంది. ఆ విషయం గురించి నేను నిత్య ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాము. ఓకే, నేను నిత్య డివోర్స్ నో, ఛాన్సే లేదు అసలు. డివోర్సా? మేము గొడవ పడతాం, కొట్టుకుంటాం, డివోర్స్ అని అంటాం. అసలు మా మధ్యలో విడిపోవాలి అనే మాట ఎప్పుడు మాకు రాలేదు కూడా. మేము దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే మా లవ్ స్టోరీ సిరీస్ రిలీజ్ అయితే తెలిసిద్ది. మేము అసలు విడిపోవడానికి కారణం కూడా ఉండదు కూడా. ఎందుకంటే మేము అన్నీ చేసాం మా లవ్ స్టోరీలో. చాలా పెద్ద పెద్ద సాహసాలే చేసాం. చాలామంది తెలుసు, కొంతమందికి తెలియదు. సో విడిపోవడం అంటూ అయితే ఏం జరగదు అసలు ఛాన్సే లేదు అసలు. క్వశ్చన్స్ కూడా అడగమాకండి, డివోర్స్ ఏం తీసుకోము. పక్క నుంచి నిత్యం మాట్లాడుతుంది. అండ్ అలానే దిష్టి కూడా పెట్టమాకండి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలంటే, డైలీ నేను నిత్య గొడవ పడకుండా అయితే అస్సలు ఛాన్సే లేదు. అస్సలు
రోజు ఏదో చిన్న విషయంలో అన్న ఖచ్చితంగా గొడవ పడతాం మేమిద్దరం. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రోజు డైలీ ఒక గొడవ జరగాలి, లేకపోతే అవ్వదు. అంటే మా తాగుబోతుడికి రోజు మందు తాగితే ఆడికి నిద్ర పట్టిద్ది అంటారు కదా. సో మాకు కూడా అంతే, మాకు డైలీ ఒక గొడవ జరిగితే కానీ నిద్ర పడుతుంది. అండ్ రిలేషన్షిప్లో మెయిన్ థింగ్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ లవర్స్, అంటే బాయ్ గర్ల్, ఆ రిలేషన్షిప్లో ఫైట్ అంటే ఒక ఫైట్స్ అనేవి జరగాలి. అది లేకపోతే అసలు రిలేషన్షిప్ అసలు నిలబడదు. చాలామంది ప్రైవేట్గా ఉంచుతారు, కొంతమంది ప్రైవేట్గా ఉంచుకోరు. రిలేషన్షిప్లో ఏ రిలేషన్షిప్లో అయినా ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. గొడవలు జరిగితే కానీ మనం విడిపోకూడదు. మేమైతే డివోర్స్ అయితే అసలు తీసుకోము. అసలు టాపిక్కే అసలు మా మధ్య రాదు కూడా. ప్రీవియస్గా అప్పుడెప్పుడు మేము ఏదో ప్రాంక్ చేసాము, మీకు కొంచెం ఫన్నీగా ఎంటర్టైనింగ్గా ఉండిద్దని. ఛాన్సే లేదు అసలు డివోర్స్ విషయంలో అయితే. సేమ్ వన్ థింగ్, మీరు ఎప్పుడు ఫైట్ చేసుకుంటారా, చేసుకుంటే మళ్ళీ మీరు ఎలా అండర్స్టాండ్ చేసుకుంటారు? ఎనీ టిప్ ఫర్ ది పీపుల్? టిప్స్ చెప్పే అంత పెద్దవాడిని అయితే నేను కాదు, అంత ఎక్స్పీరియన్స్ కూడా నాకు లేదు. మ్యారేజ్ ఇంకా 3 months 3 years కదా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి మా ఇంకా 3 years అయింది. ఈ టిప్స్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇక్కడ నేను చెప్పే అంత టోన్ కాదు, సో అందుకని నేను చెప్పట్లేదు. ఫస్ట్ సింపుల్గా మన జనరేషన్కి నేను చెప్పేది ఏంటంటే, ఫైట్స్ జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గొడవ జరిగితే ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళన్నా కాంప్రమైజ్ అవ్వాలి, లేదంటే ఆ గొడవ చాలా పెద్దదైద్ది. ఫస్ట్ అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరి మధ్యలో గొడవ జరిగేటప్పుడు ఎవరో ఒక్కళ్ళన్నా తగ్గితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది, ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే నేను సీరియస్గా ఉన్నప్పుడు నిత్య ఖచ్చితంగా తగ్గిద్ది. ఒకవేళ నిత్య సీరియస్గా ఉందనుకో నేను తగ్గుతా. అదే చిన్న టిప్ అంతే. ఆ ఫైటింగ్, ఆ గొడవ విషయంలో ఎవరో ఒక్కలమన్నా తగ్గి ఒక 1/2 hour 1 hour ఇద్దరు మాట్లాడుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండి, రిలేషన్షిప్ అనేది ఎలాగ ఉండాలంటే, ఇంకా ఏదైనా గొడవ జరిగినప్పుడు నైట్ పడుకునే లోపు ఖచ్చితంగా నువ్వు నీ లవరో, లేకపోతే నువ్వు నీ వైఫో, నీ హస్బెండ్ ఖచ్చితంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకొని హ్యాపీగా పడుకుంటే నెక్స్ట్ డే దాన్ని ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఏ రోజు ఆ రోజే కంప్లీట్ చేసేసుకోవాలి. అలాగని డైలీ గొడవ పడమాకండి, గొడవ పడితే మంచిది కాదు. డైలీ ఎందుకు అబ్బా గొడవలు? అసలు లవ్ మ్యారేజెస్లో అయితే జరుగుతూ ఉంటాయి అంటారు. అసలు డైలీ గొడవ ఎందుకు జరిగిద్ది అది తెలియక అడుగుతున్నా. ఓ టామ్ అండ్ జెర్రీ అయితే అనుకోవచ్చు, నేను నిత్య టామ్ అండ్ జెర్రీ కాబట్టి. ఎక్కువ గొడవ పడొద్దు, గొడవ పడిన ఒకళ్ళు తగ్గండి. ఇంకా అంతకంటే పెద్ద టిప్ అంటే ఏం లేదు. నైట్ పడుకునేలోపు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని గివ్ సమ్ టైట్ హగ్ అండ్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, అంతే. ఓకే గైస్, ఫైనల్లీ చాలాసేపు వాగేశాను నేనైతే. నిత్య కంటే ఎక్కువ వాగలేదులే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇదైతే ప్రెగ్నెన్సీ అప్డేట్. నిత్య బదులు నేను ఇచ్చాను. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అప్డేట్ ఎవరన్నా అమ్మాయి చేస్తుంది, నేను చేశాను. నో ప్రాబ్లం, ఎందుకంటే నేను తనని ఇప్పుడప్పుడే చూపించాలని నేను అనుకోవట్లేదు. మా ఫ్యామిలీకి కూడా వాళ్ళు కూడా ఏమీ వద్దని అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఫొటోస్ వీడియోస్ కూడా. అందుకే మేము కూడా ఏం పెట్టట్లేదు, బయట కూడా ఏం చూపించట్లేదు. అండ్ ఫోటో షూట్స్ అంటారా అంటే చెప్పా కదా, 7th month వరకు నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఈ లాస్ట్ 3 months, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ 8th month కాబట్టి 2 months ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ప్లాన్ చేశాను ఆల్రెడీ. ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, అందరూ ఫొటోస్ తీయడానికి, వీడియోస్ తీయడానికి అందరు రెడీగా ఉన్నాయి. కెమెరాలు ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మాకు. తీసేవాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, కానీ టైం సరిపోవట్లేదు గైస్. చూస్తా, ఖచ్చితంగా మేము షూట్ చేస్తే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా షూట్ చేస్తే ఖచ్చితంగా అవి కూడా BTS మీకు రికార్డ్ చేసి అది కూడా చిన్న మినీ వ్లాగ్ లాగా ఏదో చేసి పెడతాము. అండ్ ఫైనల్లీ ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇంక ఇదే ప్రెగ్నెన్సీ అప్డేట్. ఇంకా
ఫ్యూచర్లో ఏమన్నా వ్లాగ్స్ ఏమన్నా తీస్తే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ మ్యాక్సిమం తీస్తాను. అంటే ఇలా పర్టిక్యులర్గా కూర్చొని ఏమన్నా చేస్తానంటే నాకు అంత ఐడియా లేదు. కుదిరితే చేస్తాము, ఇద్దరం కలిసి ఖచ్చితంగా చేస్తాము. డెలివరీలోపు కన్ఫామ్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నేను చెప్పడం కన్నా నిత్య చెప్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. షీ వాస్ లిటరల్లీ వెయిటింగ్ వీడియోస్ ఎప్పుడు చేద్దామని. అందరూ ప్రేయర్ చేయండి, అందరూ నిత్యాని బేబీని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ప్రే ఫర్ అస్. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నిఖిల్ నిత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య అఫీషియల్. Bye guys.